అధ్యాయం 6. పల్లెటూరి పంట చేలలో విమానం రెక్కల క్రింద హాయిగా పడుకొని అందమైన తారామండలాలతో భాషిస్తున్న ఆకాశాన్ని చూస్తూ గాలి, వాన, ఊహా చిత్రాలు, ఆపై నిద్రావస్థలోని రంగురంగుల కలలు ఎంత ప్రశాంతంగా, చైతన్యవంతంగా ఉంటాయి, అవగాహనకు వస్తాయి. అవన్నీ వాస్తవ సత్యాలు. అదే హోటల్లో అయితే అమెరికన్ పంట పొలాల్లో పండిన ధాన్యపు పిండిని మూసి ఉంచిన ప్రవాహ దారాలతో చేసిన వంటలలో సరైన సమతులనం ఉండవచ్చేమో, కానీ పల్లెటూరి పంట చేలలోని సాంప్రదాయ ఆహారాల రుచి, మానసిక సంతృప్తి ఎక్కడ లభిస్తాయి? ట్యాక్సీ క్యాబ్లలో బఠానీలు వలుచుకుంటూ టెలివిజన్ స్టూడియోల చుట్టూ ప్రదక్షిణలు చేయటమో సరైన విధానం కాదు. ఎంతైనా టూ వింగర్ విమానంలో ఎత్తుకెగరాలంటే భీతిల్లే ప్రయాణికులు ఆకాశంలో ఆనందంగా విహరించి క్షేమంగా క్రిందికి దిగినప్పుడు ఎంత గర్వంగా, సంతోషంగానో ఉంటుంది. అయితే టీవీ షోల్లో వాణిజ్య ప్రకటనల మధ్య టీవీ యాంకర్లు క్షణాలతో పరిగెడుతూ వారి చేతిలోని ప్రశ్నాపత్రాన్ని ప్రశ్నించి పూర్తి చేసేయాలన్న తొందరలో కూడా అలాగే ఊపిరి పోతుందేమో కానీ విజయ గర్వము, సంతోషము ఇసుమంతైనా ఉండదు. అయితే ఆమె హోటళ్ళు, బఠానీలు, ఇంకా కన్నార్పని ఇంటర్వ్యూలు వీటన్నింటికన్నా విలువైనది నా ఆత్మ సహచరి. నేనామెను కలుసుకుంటాను. ఒకవేళ నేను తిరుగుతూ, గమనిస్తూ, వెతుకుతూ ఉంటే ఏదో ఓనాడు తప్పకుండా కలుసుకుంటానేమో. ఆమె ఉనికిని నేను సందేహించను, ఎందుకంటే నేను ఆమెను పూర్తిగా నాలో చూశాను. మొత్తంగా నా గురించిన దానిలో నేను విమాన విన్యాసాలను తెలుసుకున్నాను. అది అమెరికాలో నాటకాల్లో ప్రాచుర్యం పొందిన ఎంతోమంది ఉండొచ్చి ఇవాళ ఒక జిప్సీ మా ముందు నుండి వెళ్తోంది. వాళ్ళు ప్రియమైన కస్టమర్లని ఓ బైప్లేన్ రైడ్ చేసేందుకోసం వేచి చూసే స్త్రీలుగా మాత్రమే నాకు తెలుసు. అలాంటి వారితో నా సంభాషణలు అవసరం మేరకే ఉంటాయి. విమానం కనిపించే దానికన్నా సురక్షితమైనది. మీరు కనుక మీ వెంట్రుకలను రిబ్బన్తో కట్టుకున్నట్లయితే దిగాక మీ వెంట్రుకలను చిక్కు తీసుకోవటం సులభం. అవును, అక్కడ గాలి ఎక్కువగా ఉంటుంది. 10 నిమిషాలే. అంతా అయ్యాక తెరిచిన కాక్పిట్ గంటకు 80 మైళ్ళ వేగంతో వెళ్ళి వచ్చామంటుంది. ధన్యవాదాలు. అది $3. దయచేసి రండి. ఇలా ఉంటాయి నా మాటలు. నేను అలాంటి ప్రయాణాలనే ఇష్టపడతాను కూడా. అదే ముఖాముఖిలో అయితే పుస్తక విజయోత్సవంలో, నా క్రొత్త బ్యాంక్ అకౌంట్లో, లేదా నేను తేలిగ్గా ఆగకుండా ఎక్కువసేపు ఎగిరినంత తేలిక. అంతా చూస్తే నేనెంతకు ముందెన్నడూ చూడనంత అందమైన పరిచయాలు. నా ఇచ్ఛాపూర్వక పరిశోధనకు నేను కలిసిన ప్రతి నా ఆశల గవాక్షంలో నుండి చూస్తున్నాను. ఆమె అందులో ఒకటి నేను వెతుకుతున్న వ్యక్తి కాదని రుజువు చేసుకున్నది. చార్లెన్ ఒక టెలివిజన్ మోడల్. చాలా అందంగా ఉంది కదా అని ఆమె నా ఆత్మ సహచరణేమోనని చూశాను. ఆమె ప్రతిబింబంలో కనిపించని కోరపళ్ళు ఉన్నాయి. క్రూరమైన వ్యాపార ధోరణి. కొన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించి విశ్రాంతి తీసుకోవటం జీవితాంతం. ఆ ధనం అయిపోతే మళ్ళీ వ్యాపారం చేస్తానంటుంది. కాంట్రాక్టులు, ప్రయాణాలు, ధనం. ఏజెంట్లు ఇంతే. అలాంటి వారి గురించి ఎక్కువగా చెప్పనక్కర్లేదనుకుంటాను. మరో స్త్రీ జైనీకి భయం లేదు. పార్టీలు, మద్యపానం అంటే ప్రాణం. ఉదయించే సూర్యబింబం లాగుంటుంది. నేను వాటి పట్ల చలించినప్పుడు ఆమె టూర్చింది. ఇక జాక్వెలిన్ సంగతి, ఆమెకు మద్యపానము, పార్టీలు గిట్టవు. చాలా వేగవంతమైన, తెలివైన వ్యక్తి. ఆమె వ్యక్తీకరించే తెలివంతా లోనిది కాదు, బయట చూసి నేర్చుకున్నది.
హై స్కూల్ చదువు కూడా పూర్తి కాలేదు. నా పేరు వెనుక ఒక డిప్లొమా కూడా లేదు అంది. కాక్టెయిల్ సిర్వింగే తనకు రక్షణగా భావిస్తుంది, కానీ వ్యక్తికి విద్య అత్యవసరం. లియన్నాకు డిగ్రీలు అవి పట్టవు. ఆమె తాను త్వరగా పెళ్లి చేసుకుని తనను వదిలేసిన పాత భర్తతో అసూయను రగిల్చి అతనే తనను కోరి తీసుకువెళ్లాలని కోరుకుంటోంది. అసూయ నుండి జనించే సంతోషం. తామరకు డబ్బంటే ప్రాణం. ఆమె డబ్బును బట్టి తనలో అందాలను మెరిపిస్తుంది. ఆమె నవ్వినప్పుడు కూడా లోపల ధనం గూర్చిన లెక్కలు వేస్తూనే ఉంటుంది. బాగా చదువుకుంది, చాలా చోట్ల తిరిగింది, ఎంతో మందితో పరిచయాలున్నాయి. ఆమె వదిలేసిన భర్త ఇన్వెస్ట్మెంట్ బ్రోకర్. అందుకని తామర తానొక సొంత బ్రోకర్ షాపు పెట్టాలనుకుంటోంది. కేవలం $100,000 కావాలి. రిచార్డ్, నాకు సహాయం చేయవా అంది. కళాకారులు చిత్రించేలాంటి ముఖం. నేను కేవలం చార్లెన్స్ ముఖం. లియన్నా శరీరం జాక్వెలిన్ కానుకలు, జైని అందం, తామరలోని తీయని విషం. అందులోన నా ఆత్మ సహచరిని వెతుకుతోంది. అది సాధ్యమా? చార్లెన్ అందానికి తగ్గ భయాలు, లియన్నా శరీరానికి తగ్గ కష్టాలు, ఇలా ప్రతి ఒక్కరూ జారిపోతున్నారు. ఒకనాటికి జీవితం ముద్దుబారిపోతుందేమో. ఆలోచనల మహారణ్యంలో పంచుకునేవారు లేకుండా అయిపోతానేమో. మేమిద్దరం కలవని విభాగాల్లా అసంపూర్ణంగా ఎందుకు పనికి రాకుండా పోతామేమో. అక్కడ ఒక్క స్త్రీ కూడా లేదా నా ఆత్మ సహచరిని తానేనని ఒక్కరోజులో రుజువు చేసుకునేందుకు? కష్టతరమైన గతాలన్నీ చాలా వరకు సమస్యల సుడిగుండాలే. సహాయం కోసం ఎదురుతెన్నులు. వారి చేతికి చాలా ధనం కావాలి. ఇంతే. మేము మా వ్యక్తిగత లోపాలను, అసాధారణ ప్రవర్తనలను అనుమతిస్తూ ఏ పరీక్షలు లేకుండా కలిసేవారం. ఒకరినొకరం స్నేహితుల్లా పిలుచుకుంటూ. అదొక వెలసిపోయిన కెలడియోస్కోపు. ప్రతిక్షణం రంగులు దట్టమైన బూడిద రంగుగా మారి చీకటి చిక్కబడేది. కొంతకాలానికి టెలివిజన్ నాతో అలసిపోయింది. నేను ఒక చిన్న రెక్కలు పెద్ద ఇంజన్ గల బైప్లేన్ను మాత్కు జతగా కొన్నాను. నేను ఎంతో కష్టపడి దానితో విన్యాసాలు చేయటం నేర్చుకున్నాను. ఆ తర్వాత ధనానికి వాయువేగంగా ప్రదర్శనలు ఇవ్వటం మొదలుపెట్టాను. వేసవి విన్యాసాలకు వేల మంది ప్రజలు వచ్చేవారు. నాకు టీవీ షోలలో ఆమె తారసలేదు. బహుశా ఇప్పుడైనా కనిపిస్తుందేమోననుకున్నాను. నా 3వ షో తర్వాత క్యాథరీన్ను కలిశాను. ఫ్లోరిడాలోని లేక్ వేల్స్లో. ఆమె విమానం వద్దకు పరిగెత్తుకుని వచ్చేది. తానేదో పాత స్నేహితురాలిలా, ఏదో భావాత్మకంగా నవ్వులు చిందించేది. సాధ్యమైనంత దగ్గరగా, మెల్లగా ఉండేలా. మధ్యాహ్నపు టెండలో కూడా ఆమె కళ్ళు స్థిరంగా ప్రశాంతంగా ఉండేవి. పొడవైన నల్లని శిరోజాలు, ముదురు ఆకుపచ్చ రంగు కళ్ళు. మన కళ్ళ కంటే ముదురు రంగు కళ్ళు. మన కళ్ళెంత నిండు రంగుగా ఉంటే మనం సూర్యకాంతికి అంత తక్కువ ప్రభావితం అవుతామని నానుడి. నేనెప్పుడు అంత నిండు రంగు కళ్ళను చూడలా. జనసమూహాల్ని, ఆ గందరగోళాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నా బైప్లేన్కి తల అంచి, అది చాలా తమాషాగా ఉంది అంది. విసుగు నుండి విరామం పొందేందుకు సరైన విమానంలో భయంకరమైన విసుగును తప్పించుకోవచ్చు అన్నాను. తలకిందులుగా పల్టీలు కొట్టడంలో అర్థమేమిటి? అందులో మేము కూడా ప్రయాణించవచ్చా, లేక ప్రదర్శన లేనా? కేవలం ప్రదర్శనలే. కొన్నిసార్లే ప్రయాణికులతో విహరించేది. ఒక్కసారి కనుక నీవు క్రింద పడవని విశ్వసిస్తే, అలా గాల్లో పల్టీలు కొడుతూ విహరించడంలోని వినోదాన్ని ఆస్వాదిస్తావు. అయితే నా కోసం రైడ్ చేస్తారా? నేను అలా అడగటంలో తప్పేమీ లేదా అడిగింది. తప్పకుండా. ప్రదర్శన ముగిశాక ఆ నిండు ఆకుపచ్చ కళ్ళు అమాయకంగా నవ్వేసి దయచేసి అంది. ఆ పగలంతా ఆమె దూరంగా వెళ్ళినా
ఆ సమూహంలో నుండి తన సమ్మోహనమైన చిరునవ్వులను చిందిస్తుంది. దాదాపు సూర్యాస్తమయం సమయంలో జనసందోహమంతా వెళ్ళిపోయినా తాను ఒంటరిగా వేచి ఉంది. కాక్పిట్లో ప్రవేశించేందుకు సాయం చేసి గుర్తుంచుకుని 2 సేఫ్టీ బెల్టులున్నాయి. ఒకటేమో మనం ఏమేమైనాక ఏ వైమానిక విన్యాసం చేసినా కాపాడుతుంటుంది. రెండవదేమో ప్రమాదానికి గురైనప్పుడు మనసు పారాషూట్కి అనుసంధానిస్తుంది అని ఆ రెండింటిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలియజేశాను. ఏదేమైనప్పటికీ 2 బెల్టులు వేసుకోవాలి అన్నాను. గుండ్రంగా ఉన్న ఆమె భుజాలపై నుండి బెల్టును క్రిందికి లాగి రెండో సేఫ్టీ బెల్ట్ బిగించేప్పుడు ఏదో ఆమె అందాలను గూర్చి కాంప్లిమెంట్ ఇవ్వబోయి దానికి బదులుగా నీ బెల్ట్ టైట్గా లాగాలని అనుకున్నావా? నీ బెల్టు టైట్గా లాగానని అనుకున్నావా? విమానం గాలిలో తలక్రిందులు విన్యాసాలు చేసేటప్పుడు అది వదులవుతుందిలే, జాగ్రత్తగా అన్న ఆమె నన్ను చురుగ్గా చూసింది. ఇంజన్ శబ్దం నుండి ప్రపంచం అంచున వెలుగుతున్న దిగంతాల్లోకి జారుతున్న సూర్యుడిని మేఘాలపై తలక్రిందులుగా తేలియాడుతూ 3 ప్రదక్షిణలు చేశాం భారరహితంగా గాల్లో. ఆమె నిజంగా ఓ సహజ విహారి. ఈ విన్యాసం తననెంతగానో ఆకట్టుకుంది. ఇంజన్ ఆపేసరికి కాక్పిట్లోంచి నేలకు దిగివచ్చింది తానే ఆ సంధ్యా సమయంలో. నేను గుర్తించేలోగానే నా మెడ చుట్టూ చేతులు వేసి నా చెక్కిలిపై ముద్దు పెట్టుకుని ఐ లవ్ ఇట్ అంది. అదృష్టం, ఎందుకు నేనేం పట్టించుకోనులే అన్నాను. మీరు నిజంగా మహా గొప్ప పైలట్ అంది. నేను అక్కడ ఉన్న తీగలతో విమానాన్ని కట్టేసి చాలే పొగడ్తలు, నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడ దింపేస్తాను అన్నాను. ఆనాటి రైడ్కు ప్రతిఫలంగా ఆమె డిన్నర్కి వెళ్లాల్సిందేనని పట్టుపట్టింది. 1 గంట సేపు మాట్లాడుకున్నాం. ఆ మాటల్లో తాను విడాకులు తీసుకుందని, నేనే మధ్య కొనుగోలు చేసిన లేక్ హౌస్కు సమీపంలోని ఒక రెస్టారెంట్లో హోస్టెన్గా పనిచేస్తున్నట్లు చెప్పింది. తనకొచ్చే సంపాదన, భర్త నుండి వచ్చే భరణంతో ప్రస్తుతం డబ్బుకు ఇబ్బంది లేదు. తను మళ్ళీ స్కూల్కి వెళ్ళి భౌతిక శాస్త్రం అధ్యయనం చేయాలనుకుంటోంది. భౌతిక శాస్త్రం చదవమని నిన్ను ప్రేరేపించిందేమిటో నాకు చెప్తావా అన్నాను. ఎంతో సానుకూల ధోరణిలో ప్రేరణ కలిగి ఉన్న వ్యక్తి. ఆమె పర్స్ అందుకుని నేను పొగ త్రాగితే మీకేం అభ్యంతరమా? లేదుగా అంది. ఏమాత్రం అభ్యంతరం లేనే లేదు. ఆమె ప్రశ్న నన్ను భయపెడితే నా సమాధానం నన్ను మొద్దుబారేలా చేసింది. ఆమె సిగరెట్ వెలిగించి నా మనసును కకావికలం చేసేసి అదేమీ పట్టించుకోకుండా భౌతిక శాస్త్రం గురించి చెప్పుకొస్తోంది. ఓ రిచార్డ్, ఏమిటిది? నీకు అభ్యంతరం లేదంటే అర్థమేంటి రిచార్డ్? ఈ స్త్రీ సిగరెట్ కాల్చుతోంది. అది ఆమె నైతిక విలువను, నీ జీవితంలో తన భవిష్యత్ గూర్చి ఏం చెబుతోంది? ఇది రహదారి మూసివేయబడినది అని తెలుపుతోంది. ఇంకా నోర్మోయ్, నా నైతిక నియమాలను హెచ్చరించాను. ఆమె ప్రకాశవంతంగా, ఇంకా వేరుగా, ఇంకా అందమైన ఆకుపచ్చని వెలిగే కళ్ళతో ఉంది. ఆమెను వినటం తమాషాగా ఉంది, ప్రియంగా, వెచ్చగా, ఆసక్తికరంగా ఉంది. నేను ఒంటరిగా ఆలోచించి వేసారిపోయాను. అందమైన దేవదూతలతో నిద్రించి తర్వాత ఆమెతో నేను పొగ త్రాగటం గూర్చి ముచ్చటిస్తాలే ఈ రాత్రికి కాదు. నా నియమాలు వేగంగా పారిపోయాయి, నన్ను భయపెడుతూ. నేను ధనవంతురాల్ని కాకపోవచ్చు, కానీ ఎలాగైనా నేను నాదంటూ ఒక విమానాన్ని కలిగి అనుకుంటున్నాను. అది ఎంత పాతదైనా సరే అందులో ఏమైనా ఇబ్బంది ఉందా అంది. ఆ పొగ సుడులు తిరుగుతూ ఏకంగా పొగాకులాగే నా వైపు దూసుకు వస్తుంది. నా మానసిక తెరలను అడ్డుగా వేసి ఆలోచన రూపాలను గ్లాసులోకి పంపుతూ నన్ను నేను అదుపు చేసుకున్నాను. ముందు మీరు విమానం కొనండి, తర్వాత నడపడం నేర్చుకోండి అన్నాను ఆమె కళ్ళలోకి చూస్తూ. అవును, అలాగైతే నేను శిక్షకుడికి ఒక్కడికే అద్దె చెల్లించాల్సి ఉంటుంది. విమానానికి అవసరం లేదు కూడా. సుదీర్ఘకాలంలో అదే తక్కువ ధరలో పూర్తవుతుందంటారా? అదే తెలివైన పనేమో కాదంటారా? మేం దాన్ని గురించి చర్చించాం. తర్వాత నేను ఆమె సమయం చిక్కినప్పుడు నా విమానంలో నేర్చుకోవచ్చని చెప్పాను. ఆ కొత్త లేక ఎంఫీబియన్
అది చాలా చమత్కారంగా గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళినట్లుగా గాలిలోనూ నీటిలోనూ విహరించగల నాజుకైన విమానం. ఆమెకది ఎంతగానో నచ్చింది. ఓ 2 గంటల తర్వాత నేను బెడ్పై పడుకుని తిరిగి ఆమె కలిసినప్పుడు ఎలాగుంటుందో ఊహించుకోసాగాను. అంతగా వేచి చూడకుండానే ఆమె అందంగా ప్రత్యక్షమైంది ఊహల్లో. నువ్వెవరో నాకు తెలియదు, నీవు నాకు ముద్దు పెట్టినందుకు దానిని నేను ఐ లవ్ యూగా తీసుకుని ఈ రాత్రికి ప్రేమికురాలుగా ఉందాం, ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాను. ఏమీ సంతోషం, అది కేవలం సంతోషం అంతే, కానీ నేను కనుగొనవలసినది అది కాదు. అధ్యాయం 7. నేను చెప్పింది ఏంటంటే, నీవు ఇంట్లో సిగరెట్ కాల్చడం మానేయ్ కేతి. ఆమె ఆశ్చర్యంగా నన్ను చూసింది. లైటర్ సిగరెట్కు 1 అంగుళం దూరంలో ఉంది. నీవు రాత్రి పట్టించుకోనన్నావుగా అంది. మేము తిన్న ప్లేట్లను నేను డిష్ వాషర్లో సర్దేశాను. కిచెన్ సెంటర్ను తుడుస్తున్నాను. బయట వేడిగా ఉంది. ప్రొద్దుట కొద్దిగా తెల్లని మేఘాలు వచ్చాయి, కానీ అవి 6000 అడుగుల పైన పరుచుకుని ఉన్నాయి. తేలికపాటి పొగమంచుల 15 మైళ్ళు వ్యాపించి ఉన్నాయి. గాలి లేదు. ముందరి రోజు కన్నా ఆమె ఆకర్షణీయంగా ఉంది. నేను ఆమెను తెలుసుకోవటం మంచిది అనుకున్నాను. ఈ స్త్రీని సిగరెట్లు వదిలేస్తాయా? నేను 1 నిమిషం మాట్లాడి తెలుసుకుంటాను. నీవు సిగరెట్లు గురించి ఏమనుకుంటున్నావో ముందు నాకు చెప్పు అన్నాను. చాలా టైం తీసుకుని ఆమెకు చెప్పాను. అలా చెప్పేదేంటంటే చుట్టూ ఉన్నవారందరికీ అని ముగించాను. చెప్పేదేంటంటే నీవు చాలా చిన్న విషయం నాకు చెప్పావు. దాన్ని నేను పట్టించుకోను. నీవు పోల్చుకోలేకున్నా సరే, కావాలంటే చావు, నేను మాత్రం కాలుస్తాను. అదేమీ తప్పుడు అలవాటు కాదు. పొగ త్రాగటం నా చుట్టూ ఉన్నవాళ్ళు ఏమైతే నాకేంటి అంటుందా అని. ఆమె దానికి బదులుగా తలుపు బయటకు వెళ్ళింది, నాపై అలాంటి ముళ్ళలాంటి మాటలు వదలకుండా. అది చాలా భయంకరమైన అలవాటు, నాకు తెలుసు. దాన్ని ఎలా మానాలో నాకు అర్థం కావటం లేదు. ఆమె సిగరెట్లు, లైటర్లు ఉన్న పర్సును మూసేసింది. ఆ సమయంలో భౌతిక శాస్త్రం ప్రక్కకు పడిపోయింది. ఆమె మోడలింగ్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత సంగీతం. ఆమెకు మంచి గాత్రం ఉంది. ఓ మాయా సముద్రం నుండి వచ్చిన మత్స్యకన్య స్వరంలా ఉంటుంది. అయితే ఏదో విధంగా ఆమె తన ఆశయాలను అనుసరించి ఆ వృత్తిలోకి అడుగు పెడుతుంది. అంకిత భావం కోల్పోయి ఆ ఆశయాన్ని మరచి మరో స్వప్నాన్ని ఊహిస్తూ దాన్ని చేజార్చుకుంది. ఆలోచించగా నాకు అనిపించింది, ఆమెతో నేనొక చిన్న బోటిక్ పెట్టవచ్చు కదా సహాయం చేసి. కేతి చురుకైన ఉల్లాసభరితమైన వ్యక్తి. ఆమె ఎంఫీబియన్ని ప్రేమించింది. ఓ మారు నడిపేందుకు ప్రయత్నించింది. ఎంత అందంగా ఉన్నప్పటికీ ఆమె ఓ పరాయి వ్యక్తి అయినందువల్ల ఎంత సున్నితంగా ప్రయత్నించినా నా సిస్టమ్ ఆమెను తిరస్కరిస్తూ తరచూ ఇబ్బంది పెట్టింది. మేమెప్పటికీ ఆత్మ సహచరులము కాము. మధ్య సముద్రంలో కలిసిన 2 పడవలం మేము. అంటే ఖాళీ సముద్రంలో కొంతసేపు ఒకే మార్గంలో ప్రయాణిస్తామంటే వేరువేరు పడవలు, వేరువేరు గమ్యాలు, మాకు తెలుసు అది. నా జీవితంలో జరగబోయే నూతనమైన ఆకర్షణీయమైన మార్గదర్శనం చేయగల సంఘటనల కోసం నేను వేచి ఉండటం ద్వారా నా జీవితపు కారణము, విధానము కూడా నేను గుర్తించగల సమయం వచ్చే వరకు కుతూహలంగా వేచి ఉండటమే మంచిదేమో. నా ఆత్మ సహచరి నా ప్రేమ నుండి దూరమైంది. నేను ఆమెను ఆశిస్తున్నాను, నేను లేకుండా తాను చక్కగా చేస్తుందని. మేమిద్దరం ఎలాగో ఒకరినొకరం కలిసే వరకు, అప్పటి వరకు నా ప్రేమైన కనిపెట్టబడని అద్వైతంలోని ద్వైతమా? నీవు నా గురించి ఇలాగే ఆశిస్తున్నావా? ఎంతో దగ్గరగా ఉండి మనం వెచ్చదనానికి కొత్త వారిని అనుమతిస్తున్నామా? కేతితో నా స్నేహం ఆహ్లాదకరంగానే ఉంది ఆ సమయంలో. అయితే అది నా ఆత్మ సహచరిని కనుగొనే మార్గంలో ఎలాంటి జోక్యాలు కల్పించుకోరాదు. నా పరిపూర్ణ మహిళ కోసం చేసే శోధన అర్థవంతమైనది, నిత్య నూతనమైనది. భారమైన భావాలు కల్పించే ఈ శీతాకాలం ఎంత త్వరగా ఎందుకు వచ్చింది? కాలం ఎంత త్వరగా కొండలను రాళ్లను దాటుకుంటూ అగాధాల్లోకి దూకే నదిలా
గర్జిస్తూ దూసుకు వస్తుంది. నా ప్రయాణం పొగమంచులో చిక్కుకుపోయింది. అది కొంతకాలం పూర్తిగా ఆగిపోయింది. నేను ఆ గర్జనపై ఆశలు పెట్టుకున్నాను. నేను దానిని ఆగిపోయిందనుకోవటం లేదు. అయితే నేను ఈ గ్రహాన్ని ఎంచుకున్నాను. ఇంకా ఈ కాలాన్ని కూడా ఒక స్త్రీని ఇతరులెవ్వరిని కలవనట్లుగా కలిసి ఆ కొన్ని భావాతీత పాఠాలను అవి ఏమిటో ఎలా ఉంటాయో తెలుసుకోకుంటే నా జీవితం ఎలా సఫలమవుతుంది? ఆ ఆశలోనే నా అంతర్వాణి హెచ్చరించింది. ఆ శీతకాలం నాకు మంచులా బిగిసిపోతుందని, నేను కానీ దాన్ని స్వేచ్ఛగా బ్రద్దలు కొట్టుకొని బయటపడి ఇంకా ఆమెను కనుగొనాలని.